వేసవిలో ఎండలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మే నెల వచ్చిందంటే చాలు సూర్యుడు మండిపోతూ ఉంటాడు. ఉదయం 7 గంటల నుంచే బానుడి బగబగలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పాలక సంస్థ వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగర వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బాటసారుల కోసం చల్లని నీరు అందించేలా ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో అందుబాటులో ఉంచింది. ఉపాధి కోసం తప్పనిసరిగా బయట ఉండాల్సిన ఆటో డ్రైవర్లకు ఈ చలివేంద్రాలు వరంలా మారాయి. వేసవి ఎండలకు దాహం ఎక్కువ వేస్తుందని, అటువంటి సమయంలో తమకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమ్మర్ వేసవకాలంలో మరి చలివేంద్రాలు పెట్టడం చాలా మంచిది. మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. మా ఆటో కార్మికులకు కానీ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించి ఈ వేసవకాలంలో అందరికీ దాహం తీరుతున్నారు. అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ప్రతి ఒక్కసారి కూడా చలివేంద్రాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారు. అంతకుముందు ప్రస్తుతం అయితే మామూలుగా ఒక్కొక్క సాట్ ఉండేయండి. ఇప్పుడు అన్ని సార్ల మినరల్ వాటర్ పెట్టి బడ్డీ షాపుల్లో కూల్ వాటర్ పెట్టారు. బాటిల్లో కూడా పట్టుకొని ఇస్తున్నారు. అట్లాగే ఎంతమంది కూడా తాగినా కూడా అందరికీ అందుబాటులో అందిస్తున్నారు. అది మంచి కార్యక్రమం మేము తెలియదు. బయట పనుల నిమిత్తం వచ్చిన బాటసారులకు కూడా ఈ చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నాయి. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాల వద్దకు వచ్చి చల్లని మంచినీరు తాగి తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఎండలో తిరిగే సమయంలో చెమట ఎక్కువగా పట్టి శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీంతో ఎక్కువగా దాహం కూడా వేస్తుంది. అలాంటి సమయంలో ఈ చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మరోవైపు పనిచేసుకునే కార్మికులకు కూడా చలివేంద్రాలు దాహార్తిని తీర్చుకునేందుకు దోహదపడుతున్నాయి. చాలా మంచి పని చేశారండి. ఈ చలివేంద్రాలు పెట్టడం వల్ల మాకు వెళ్ళేటప్పుడు బాగా దాహం వేసినప్పుడు తాగడానికి మట్టికి బాగా ఉపయోగపడుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది సార్. ఈ ప్లానింగ్ మట్టికి సూపర్ సార్. కూలింగ్ వాటరే సార్, చల్లటి వాటర్ ఇస్తున్నారు, బాగున్నాయి. కూలింగ్ వాటర్ ఉన్నాయి, మినరల్ వాటర్ అవి కూడా బాగున్నాయి సార్, ఇబ్బంది లేదు. అసలు ఎక్కడ ఉండేది కాదు కదా సార్ అసలుకి. ఇప్పుడు అడుగడుగునా ఉన్నాయి. ఇక్కడ నుంచి వంతెన దగ్గరికి వెళ్ళేలోపు ఇంకొక చలివేంద్రం ఉంది. మనకి ఎండలో పని చేసి వస్తూ ఉంటాం మేము. వచ్చిన టైంలో తాగడానికి బాగుంది, ఇబ్బంది లేకుండా. రోడ్ సైడ్ ఉంది, చక్కగా బండి ఆపి తాగడానికి వీలుగా ఉంది. థ్యాంక్ యూ. బాటిల్స్ పట్టుకొని ఇస్తున్నారండి, అన్ని విధాలా బాగుంది సార్. బాగానే వాడుతున్నారండి. చాలా జనం వస్తున్నారు. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు వచ్చి నీళ్ళు తీసుకెళ్తున్నారు, తాగి వెళ్తున్నారు. అడుగడుగుకి పెట్టారు కాబట్టి మాకు బాగుంది అని చెప్తున్నారు చాలామంది. 25 క్యాన్లు అండి, 25 క్యాన్లు అవుతున్నాయి.